టు గాడ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసు నామములో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దైవజనాంగమా, మరి దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రియులరా. ఇలాగున ప్రభుని కనపరచడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మన గొప్ప తరుణాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి గమనిస్తే ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఆమేన్. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అండి. అనేకులు మరి గతించిపోయారు. మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే, మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని దయ, దేవుని సంకల్పం. సో వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ఈచ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, మరి ఈ రాత్రి చిన్న తలంపు మిమ్మల్ని తీసుకురావాలని కోరుతున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకున్న ఎడల హృదయములను శోధించేవాడు నీ మాటను గ్రహించును కదా. నేను కనిపెట్టేవాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశమునకు జోగుచున్న వారిని నువ్వు రక్షించు. పిల్లల ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయండి. చనిపోతున్నారు మనుషులు. నాశము అంటే నరకము, అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది నాన్ స్టాప్గా వెళ్ళిపోతున్నారు. పిల్లరా, ఎంత భయంకరంగా మనుషులు తయారయ్యారండి. పిల్లలు అన్లిమిటెడ్ గా లక్షల మంది వెళ్ళిపోతున్నారు. విశ్వసించిన వారు, ప్రభునందు విశ్వాసం లేనివారు, రక్షణ లేనివారు ఎక్కడికి వెళ్తారో మనకు బాగా తెలుసు. అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు, నరకంలోకి వెళ్ళిపోతున్నారు. సాతానుడు బహు భయంకరంగా విజృంభిస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి పేతురుకు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు క్లియర్ గా చెప్తున్నాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహంలో ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవడు దొరుకుతాడా, ఎవడు మృంగుదామా అని వెతుక్కుంటూ తిరుగుతున్నాడట అపవాది. దొరుకుని ఫలంగా పట్టుకెళ్ళిపోతున్నాడు. పిల్లరా, నరకాన్ని తీసుకుపోతున్నాడు. అగ్ని గుండంలో లాక్కెళ్ళిపోతున్నాడు. విలువైన ఆత్మలండి, విలువైన మనుషులండి, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు తప్పించు. యూ హ్యావ్ టు రెస్క్యూ దెమ్. నువ్వు వారిని రక్షించాలి. యూ హ్యావ్ టు సేవ్ దెమ్. తప్పించాలా, రక్షించాలా, ఆపాలి. ఈ సంగతి నాకు తెలియదు అని నువ్వు అనుకుంటే హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు నిన్ను ప్రశ్నించడా. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు నీ మాటను గ్రహించును కదా, నీ హృదయాన్ని గ్రహిస్తాడు కదా. పిల్లరా, చలనం లేకుండా ఉన్నారు చాలా మంది. పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పాటు జరుగుతున్నా, ఎంత పరిస్థితులు ఎంత భయంకరంగా జరుగుతున్నా చాలా మంది ఏది పట్టనట్లుగా. పిల్లరా, చేమ కుట్టినట్టుగా లేదు చాలా మందికి. వారి కంఫర్ట్స్, వారి లగ్జరీ, వారి లైఫ్ అంత మామూలే. సీ వెన్ ద పీపుల్ ఆర్ పెరిషింగ్, ప్రజలు నశించిపోతున్నప్పుడు ఒకసారి చూడు. లుక్ ఎట్ ద పీపుల్, లుక్ ఎట్ ద వరల్డ్. ప్రపంచం చూడు ఒకసారి. నశించిపోతున్న మనుషుల వైపు చూడు ఒకసారి. సాతానుడు బంధించి ఈడ్చుకుని వెళ్ళిపోయి శ్రమ పెట్టి పిల్లల నాశనము, మరి ఆ హత్య చేసి నరకానికి తీసుకుపోతుంటే మనం మౌనంగా ఉండొచ్చా? నాకేం తెలియదని మౌనంగా మనం ఉండొచ్చా అండి? యోహాను సువార్తలో మనం చూస్తే 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగండి సాతానుడు. దొంగతనము, హత్యయు, నాశనము చేయడానికి వస్తాడట, మరి దేనికి రాడు. అయితే
గొర్రెలకు జీవము కలుగొట్టుకు అది సమృద్ధిగా కలుగొట్టుకు నేను వచ్చితున్నాను మీతో నిశ్చయముగా చెప్తున్నాను ప్రభు అంటున్నాడు. సాతానుడు విచ్చలవిడిగా చెలరేకపోతున్న సమయం ఇది. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. సాతానుడట సమయం వాడికి కొంచెమే ఉందని తెలుసుకుని, వాడికి సమయం కొంచెమే ఉందని తెలుసుకుని పిల్లల క్రోధముతో, కొంచెమే ఉందని తెలుసుకుని క్రోధముతో వాడు దిగాడట. చూడండి 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన 12:12 చూడండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని క్రోధం గలవాడై ఎలా ఉన్నాడట? బహుక్రోధము. మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని వాడిలో చెప్పాడు. క్రోధం కాదు, బహుక్రోధం. కోపాన్ని సూపర్లేటివ్ డిగ్రీ క్రోధం ఇంకా ఎక్కువ, బహుక్రోధముగా వాడు సంచరిస్తున్నాడు. ఎవడు దొరుకుతాడా అని ప్రభు అంటున్నాడు, వాడి చేతుల నుండి తప్పించే బాధ్యత ఎవరిది? నీది నాది. మనం ఫైట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైట్ విత్ డెవిల్. వీ హ్యావ్ టు ప్రే. దేవుడు మనకిచ్చిన స్ట్రాటజీస్ ఉపయోగించి మనుషులను రక్షించాలి. ఆత్మల వాడి చేతుల నుంచి లాగాలి. మనం దేవుని వాక్యాలు గమనిస్తే అబ్రహాము తన అన్ని కుమారుడైన మరి లోతు చెరపట్టుబడినప్పుడు, లోతు అప్పటికే సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సొదొమ గొమొర్రాలో నివాసం ఉంటున్నాడు. ఆ సమయంలో శత్రు రాజ్యాలు అనేకులు వచ్చి సొదొమ పట్టణాల మీద మరి యుద్ధం చేసి ఉన్నవారందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఆ గుంపులో లోతు తన భార్యలు తన బిడ్డలు కూడా వెళ్ళిపోయారు. ఈ విషయం అబ్రహాంకి తెలిసింది. అబ్రహాంకి తెలిస్తే ఏం చేశాడండి? ఊరుకుని ఉన్నాడా? మౌనంగా ఉన్నాడా? ఏం చేశాడో చూడండి. ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజును తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులు వారికి ఎదురుగా మొనను తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను భార్యలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చేను. దిస్ ఇస్ వాట్ అబ్రహాం డిడ్. ఎప్పుడైతే లోతు చెరపట్టబడ్డాడని వినిన తర్వాత ఆడ మూలని ఆడు పోతాడులే, ఆడికి నాకు సంబంధం ఎప్పుడో పోయింది, వాడు ఎప్పుడో వెళ్ళిపోయి నన్ను వదిలేసి నా బాధ నేను పడతాను, నాకెందుకు ఈ రిస్క్, నాకెందుకు ఈ బాధ అని అనుకోలేదు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? విన్నాడు, చెగును పడింది. అబ్రహాము తన తమ్ముడు చెరపబడ్డాడని విని వెంటనే తన ఎంట పుట్టి అలవర్చబడిన ట్రైన్ ఇంట్లో పుట్టి ట్రైన్ పైన 318 మంది పిల్లలు కత్తి దూయగలిగిన వారు 318 మందిని పట్టుకుని అబ్రహాం కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్లి ఆ యొక్క సొదొమ గుమరాల పట్టణం మీద దాడి చేసిన రాజులను దాను వరకు తరిమి వారందరినీ హతము చేసి వారి చేతుల నుండి లోతును స్త్రీలను పిల్లలని ఆస్తిని వెనక్కి తీసుకొచ్చి తన మరి తమ్ముడైన లేకపోతే అన్ని కుమారుడైన లోతును తప్పించినట్టుగా మనం చూస్తున్నాము. యు సీ ద అబ్రహాం క్యారెక్టర్. ఈరోజు మన తమ్ముళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బాబాయిలు, ఆంటీలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, తాతి ఎంతమంది మన రక్త సంబంధులు ఎంతమంది, మన సంఘస్థులు ఎంతమంది బంధించబడున్నారు. పిల్లరా మరి సాతానుడి చెరలో ఉన్నారు. మనం వెళ్లి వారిని విడిపించొద్దా? మనం వెళ్లి వారిని బయటికి తీసుకుని రావద్దా? ఈ సంగతి నాకు తెలియదని నువ్వు అనుకుంటే హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని పరిశోధించుకుని ఉంటాడా? దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది ఎందుకు? దేవుడు నీకు తలాంతులు ఇచ్చింది ఎందుకు? దేవుడు నీకు అభిషేకం ఇచ్చింది ఎందుకు? దేవుడు నీకు అన్ని ఇచ్చింది ఎందుకు? ఇతరులను రక్షించడానికి కదా, టు సేవ్ అదర్స్ కదా. అలాంటి మైండ్ మనం కలిగి ఉన్నాం. ప్రభు అంటాడు పేతురు కొరకు, పేతురు సాతాను నిన్ను జల్లించాలనుకున్నాడు పేతురు, కానీ ముమ్మారు నేను ప్రభువుని వేడుకున్నాను. ఐ ప్రేడ్ ఫర్ యూ. పిల్లలు మనం చేయగలిగింది ఏంటో తెలుసా? ఇతరుల కొరకు ప్రార్థన చేయగలగాలి.
వాట్ వీ క్యాన్ డూ వీ షుడ్ డూ. వీ షుడ్ నాట్ బి లేజీ. అబ్రహాము లోతును విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. సాతాను ఇచ్చారా, సాతాను బంధకాలు. ప్రభు అంటాడు మరి 18 ఏండ్ల నుండి సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తెను ఈ విశ్రాంతి దినమున విడిపింపదగదా. సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తె, అబ్రహాము కుమారులు, రక్షణ పొందిన వారు, రక్షణ లేని వారు, రక్త సముద్రం ఎంతమంది బంధించబడి ఉండగా వారిని ఎవరు విడిపిస్తారు? యూ అండ్ మీ కదా. మరొక ఎగ్జాంపుల్ చెప్తా దావీదు గురించి. 1 శామ్యూయేలు 17:34 చూడండి. తన తండ్రి మందను కాయిచున్నప్పుడు చూడండి 17:34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా, నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తుండగా సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లను ఎత్తుకుని పోవుచుండగా. ఆగండి. నా తండ్రి మందను నేను కాస్తున్నప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చాయా, ఒక గొర్రె పిల్లని పట్టుకుని వెళ్ళిపోతున్నాయి, ఇక చంపేస్తాయి, చీల్చేస్తాయి, ముక్కలు చేస్తాయి. అది నాకు అలా కంట్లో పడింది. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా అండి రాజుగారు? ఏం చేశా చెప్తున్నాను చూడండి. నేను దానిని తరిమి ఐ రన్ ఆఫ్టర్ లయన్ అండ్ బేర్, చంపి తరిమి పరిగెత్తి తరిమి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డ పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. హల్లెలూయా. తన తండ్రి, ఇక్కడ బ్యూటిఫుల్ వర్డ్, తన తండ్రి గొర్రెల మంద, తన తండ్రి మంద. ఏంటండి తండ్రి మంద? సంఘమే. ప్రభు అంటారు పేతురుతో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. అయితే నా గొర్రె పిల్లలను కాయు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపు, కాయు, మేపు. కాస్తున్నావా? మేపుతున్నావా? తండ్రి మంద. సంఘం అంటే ఎవరో అబ్బసొమ్ము కాదండి. ఈ ప్రపంచంలో ఏ మనుషునిది కాదు సంఘం. నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు. సంఘం ప్రభువుది పిల్లారు. ఎందుకు ప్రభుదని మీరు చెప్తున్నారు మీరు నన్ను అడగచ్చు. అపొస్తల కార్యం గ్రంథం 20వ చూడండి. అపొస్తల కార్యం గ్రంథం 20వ చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును చాలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. పాపంలో, శాపంలో, చీకట్లో, పిల్లల అతిక్రమంలో, దోషంలో జుర్రుకుంటూ పిల్లల పాపంలో దొర్లుతున్న ఆ యొక్క మనిషి దగ్గరికి వచ్చి తన రక్తాన్ని చిందించి తన ప్రాణం పెట్టి కొని ఆయా మనుషుల నుండి, ఆయా జనముల నుండి, ఆయా కులాల్లో నుండి, గోత్రాల నుంచి కొని వారందరినీ సంఘముగా సమకూర్చి తన సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి తన సంఘమే. చర్చ్ ఈజ్ గాడ్స్ ఓన్. సంఘము దేవుని యొక్క సొత్తు. ఎవరి అబ్బ సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు, ఎవరి సొంతం కాదు. ఎవరో చెప్పొచ్చు, పలానా రెవరెండ్ డాక్టర్ దావిజనుడు మందిరాన్ని కట్టాడండి, సంఘాన్ని కట్టాడండి, పలానా వాడి సంఘము, పలానా వాడి మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆయనది కాదు, వారిది కాదు ఆ సంఘం, ప్రభుది. ఎందుకంటే సంఘం కొరకు ప్రియుడ తన ప్రాణం పెట్టాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీ రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 27వ వచనంలో మనం చూస్తే 5:27 ప్రియుడ అక్కడ రాయబడి ఉంటది. అటువలే క్రీస్తు కూడా చదవండి. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దాన్ని నిలవబెట్టుకునవల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దాని కొరకు అంటే సంఘం కొరకు, సంఘము పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంగా, మచ్చ, ముడత, డాగు, కలంకమే లేకుండా తన ఎదుట పవిత్రంగా నిలబెట్టుకోవాలని దాని కొరకు ఏం చేశాడట? తను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు
తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తం ఇచ్చాడు, సర్వస్వం అర్పించాడు, తన ప్రాణాన్ని దారపోశాడు, తన సొంత కుమారుని ఇచ్చేసాడు దేవుడు. సంఘము నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు పిల్లలు. సంఘం ప్రభువుది, దేవునిది. కాబట్టి ఆ సంఘము మరి కాస్తున్నావా నువ్వు? ఆ సంఘములో మరి ఆ సంఘం మీద బాధ్యత వహిస్తున్నావా? సంఘం కొరకు కన్నీరు కారుస్తున్నావా? సంఘంలో ఉన్న చంటి బిడ్డల కొరకు, సంఘంలో ఉన్న యవనస్తుల కొరకు, పెద్దల కొరకు, స్త్రీల కొరకు, పురుషులకు, సేవకుల కొరకు, ప్రత్యేకంగా దైవజనుల కొరకు, సంఘ కాపురుల కొరకు నువ్వు కన్నీరు గారుస్తున్నావా? నాకు తెలియదు అనుకుంటే హృదయ రాష్ట్రంలో ఎరిగిన దేవుడి సంగతి గ్రహించుకుని ఉంటాడా? అన్నిటికీ నీకు టైం ఉంది, కానీ సంఘం కొరకు ప్రార్థన చేయడానికి నీకు శ్రద్ధ లేదా, ఆసక్తి లేదా? ప్రభు అడగడానికి నువ్వు దావీదు అంటున్నాడు, నా తండ్రి మందును మేపుతుండగా. ఎంత అందుకే దేవుడు తన ప్రజలను కాయడానికి దావీదుని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత కన్సర్న్ అండి, కన్సర్న్ టువర్డ్స్ ఈచ్ షీప్. ఒక్కొక్క గొర్రె పట్ల ఉన్న బాధ్యత, ఒక్కొక్క వ్యక్తి పట్ల ఉన్న బాధ్యత. వీ హ్యావ్ సచ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ షీప్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. డోంట్ బి ఇగ్నోరెంట్, డోంట్ బి లేజీ, బి డిలిజెంట్. శ్రద్ధ కలిగి మనం ఉండాలని దేవుడు. దావీదు అంటున్నాడు, అయ్యా నా తండ్రి మంద నేను మేపుతున్నప్పుడు సింహం ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రెపిల్ల పట్టుకుపోతున్నాయ్యా. నేనేం చేసింది తెలుసా? బతుకుంటే బలుసకు తినొచ్చు అని నేను వదిలేసి చెట్టో పుట్ట ఎక్కిపోలేదయ్యా. నేను తరిమి తరిమి దాన్ని చంపి దాని నోట్లో నుండి గొర్రెను విడిపించానయ్యా. చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించవా? నాశమునకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అని అడుగుతున్నాడు ఈ రాత్రి. కృత నిబంధనలో మనం చూస్తే పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుందట అతని కొరకు? సంఘం ఏం చేస్తుంది? భయపడి పారిపోలేదు పిల్లరా. సంఘం ఏం చేస్తుందంటే పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. చూడు అపోస్తల కార్యముల గ్రంథం మరి 10వ అధ్యాయం, 12వ అధ్యాయం, 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తి దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపల తీసి పేతురు చెరసాలలో ఉంచబడను. అయితే మాకేంటి? పాస్ట్ గారికి బాగోలేదు, జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అప్పుడులో పాస్ట్ గారు ఈయనే. దేవుని సేవకుడికి బాగోలేదు, జైల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. అయితే మాకేంటి? మేము బాగున్నాం కదా, ఆయనకి అబ్జెక్ట్ కూడా వస్తాడు అని అలాంటి మనసు నీకుందా? ఇక్కడ ఈ సంఘం ఏం చేస్తుందంటే ఒక ఇంట్లో కూడుకొని 14 వచ్చిన 12 వచ్చిన ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చారు. 12 అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అనేకులు ఉద్యోగాలు మానేసి, డ్యూటీలు మానేసి, పన్నుపాట్లు మానేసి అందరు కలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, గొలుసు ప్రార్థన చేస్తున్నారు, ఏకీవించి కన్నీరు కాచి మొరపెడుతున్నారు. ఎందుకో? మా సేవకుడు బంధకాల్లో ఉన్నాడు, మా సేవకుడు బలహీనంగా ఉన్నాడు, అది మా బాధ్యత. ఏమండి, ఈ లాక్డౌన్ సుమారు 1 నెల రోజుల పైనుంచి లాక్డౌన్ నడుస్తోంది. నీ సేవకుడు ఎలాగున్నాడో చూసావా? పట్టించుకున్నావా? నీ ఆత్మీయ తండ్రి ఎలాగున్నాడో చూసావా? పిల్లరా, నీ ఆత్మీయ నాయకులు ఎలాగున్నారో పట్టించుకున్నా? ఫోన్ చేసావా ఒకసారి? ఎలాగున్నారు మీరు? నేను మీకు ఏమైనా సహాయం చేయాలా, నేను మీకు సహకరించాలా అని అడిగావా నీవు? అబ్బాయి నీకెందుకు, ఎవడెలాపోతే నీకు అనవసరం. ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధేది. కాపురులు ఎంతమంది చనిపోతున్నారు, సంఘాలు కాపురులను గురులైపోతున్నాయి. పిల్లలు, నీ కాపురిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నీ సేవకుని కొరకు, నీ విశ్వాసి కొరకు, నీ సంఘ కాపురి కొరకు, నీ సంఘ పెద్ద కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత, సహకరించాల్సిన బాధ్యత నీకు లేదంటావా? రాత్రి ప్రభు అంటున్నాడు, చావునికే పట్టబడిన వారిని నువ్వు తప్పించు, నాశముకు నువ్వు జోగుచిన వారిని నువ్వు రక్షించు. రెస్పాన్సిబిలిటీ ఈజ్ అపాన్ యూ. నీ మీద నా మీద బాధ్యత ఉంది. ఎలా తప్పించగలం, ఎలా రక్షించగలం? మన చేతిలో ఒక ఆయుధం ఉంది, అదేడు తెలుసా? ప్రార్థన.
మన చేతులు ఇంకో ఆయుధం ఉందో తెలుసా? మాట సహాయం. మన చేతులు ఇంకో ఆయుధం ఉందో తెలుసా? ఆర్థిక సహాయం. ప్రార్థన చేయాలా, మాట సహాయం చేయాలా, అంటే ఆదరించాలి, లేదా ఆర్థిక సహాయం అవసరమైతే చేయాలి. ఏం మోసుకుపోతామండి, ఏం పట్టిపోతాం? నాకు తెలిసి బోల్డ్ మంది ధనికులు, ధనవంతులు, కోటీశ్వరులు వెళ్ళిపోయారు కరోనా సెకండ్ వేవ్ లో. ఫస్ట్ వేవ్ లో కొంతమంది పోయారు, సెకండ్ వేవ్ లో చాలా మంది వెళ్ళిపోయారు. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పిల్లరా, వీ హ్యావ్ టు డూ వాట్ వీ కెన్ డూ. మనం ఏం చేయగలమో చేయాలి. లెట్ ఆల్ లవ్ ఆల్. ప్రేమిద్దాం అందరినీ, సహకరిద్దాం అందరినీ కలుద్దాం పిల్లలు, అందరితో మాట్లాడదాం, అందరినీ ప్రేమిద్దాం, అందరినీ కలుపుకుందాం. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడట. యోబు గ్రంథం చివరి అధ్యాయానికి రండి. యోబు 42వ అధ్యాయం. యోబు 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసి, ఏమంటే అతనే సమస్యలో ఉన్నాడు, యోబే ఇబ్బందులు ఉన్నాడు, ఇతరుల వరకు ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చిందండి. బట్ హీ వాస్ ప్రేయింగ్. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే అధికముగా రెండంతల మాట వదిలేకండి, రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసాను. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్లు, అంతకు ముందు అతనికి పరిచయమైన వారు అందరూ వచ్చేసారు. పోగొట్టుకున్న వాళ్ళు అందరూ వచ్చేసారు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఓదార్చారు. అదే ఇదిగా ఒక్కొక్క వరహాన్ని, ఒక్కొక్క బంగారు ఉంగరాన్ని తెచ్చి అతనికి ఇచ్చారు. ఎంత సంతోషం. ఇక్కడ టెక్నిక్ ఎక్కడ ఉందంటే, లేకపోతే సీక్రెట్ ఎక్కడ ఉందంటే, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కొరకు నువ్వు బాధ్యత వహించినప్పుడు, ఇతరులను విడిపించాలన్న ఆశ కలిగినప్పుడు, ఇతరులను విడిపించినప్పుడు దేవుడు నువ్వు పోగొట్టుకుని తిరిగిస్తాడు. నీకు రెండింతలుగా ప్రభు మరి ఇష్టం. 13-12 వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే అధికమైన ఆశీర్వాదాలను పొందుకుంటాం. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. పిల్లరా, చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించవా? నాశమునకు జోగించిన వారిని నువ్వు రక్షింపవా? ఎవరు రక్షిస్తారు నువ్వు రక్షించకపోతే? మనం ప్రార్థించకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? మనం కన్నీరు కార్చకపోతే ఎవరు కన్నీరు కారుస్తారు? అబ్రహాములాగా, దావీదులాగా, యోబులాగా, సంఘములాగా మనం వెళ్ళి మనం విడిపించాలి కదా పిల్లల. మనం ధైర్యం చెప్పాలి కదా సంఘానికి. ప్రభా, నన్ను ప్రేమిస్తున్నావు, నా సంఘాన్ని, నా గొర్రెలను మేపు, నా గొర్రెల మీద బాధ్యత తీసుకో. సంఘం ప్రభువుది. ఒక్కసారి నీ నేత్రాలు సంఘం మీదకి వెళ్ళినావు. ఒకసారి నీ సంఘస్థులందరి గురించి ఆలోచించు. లాక్డౌన్ లో బతుకు జీవుడని అంటే ఎవడ బతుకాడో బతుకుతున్నాం, బయటకు రాకుండా బతుకుతున్నాం. ఇప్పుడు దేవుని సేవకుడికి నేను ఒక పిలిపిస్తున్నాను. మీకు అదే తెలుసా? ఒక్కసారి నీ సంఘస్థులందరి కొరకు ఆలోచించు. ఒక్కసారి నీ సంఘంలో ఉన్న వారు అందరూ ఎలా ఉన్నారో చూడు. ఒకసారి లుక్ ఎట్ దెమ్, టేక్ దేర్ నీడ్స్. వారి అక్కర్లన్నీ చూడు ఒకసారి. ప్రభుని దీవించాడు కదా, ప్రభునికి ఇచ్చాడు కదా. ఎందుకు తెలుసా? దాచుకోవడానికి కాదు, అనేకులకి ఇవ్వటానికి. ప్రార్థన అభిషేకం దేవుడు నీకు ఇచ్చాడు కదా, నీకోసం, నీ కుటుంబం కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కన్నీరు కార్చడానికి. ఈ రాత్రి మరి అలాంటి మనసు, ఇతరుల కొరకు, మరి ఇతరుల్ని సామెతలు 16:18 ప్రకారం నశించిపోతున్న వారికి, నాశనం జోగించిన వారిని పిల్లల మరి పట్టుకోవడానికి, వారిని రక్షించడానికి అలాంటి మనసు ప్రభు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రభుని దీవిస్తాడు. బలం తెచ్చుకో, ప్రభుని దీవిస్తాడు. యెహోషువతో ప్రభు అంటున్నాడు, ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు. ఎంతమంది ఇశ్రాయేలును ఎలా నడిపించాలి అని అనుకుంటున్నావా? ధైర్యం తెచ్చుకో. నేను మోషేకి తోడైనట్లు నీకు తోడై ఉంటాను. యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్ ఐ విల్ బి విత్ యూ. జోషువా, నేను నీకు తోడై ఉంటానయ్యా. గో హెడ్,
నీ ప్రజలు ఎక్కడి వరకు తీసుకొచ్చి ఆపి వదిలేవద్దు. వాళ్ళతో ప్రవేశించే దేశాన్ని తీసుకెళ్ళి నీ ప్రజలు, నీ సంఘాన్ని, నీ విశ్వాసం, నీ ఆత్మీయులు వీళ్ళందరినీ పరలోక వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నీది, నాది. ఆమేన్. అట్టి అభిషేకం, అట్టి దీర్ఘాయుష్యం, అట్టి మనసు, అట్టి బలము, శక్తి, ధైర్యము, కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు అట్టి కృప మాకు ఇవ్వండి ప్రభు. అందరూ చిన్న ప్రార్థన చేయండి. ప్రభు ఇంతవరకు ఎవరి గురించి నేను ఆలోచించలేదు, ఎవరి గురించి నేను పట్టించుకోలేదు తండ్రి. స్వార్థపరుడు అయిపోయాను ఆయన, స్వార్థపరుడు అయిపోయాను, లేజీ ఫీల్ అయిపోయాను ప్రభు. నీ మనసు నాకు ఇవ్వండి. దావీదు వలె తండ్రి మందలో అనేకుల్ని సింహము ఎలుగుబంటి ఎత్తుకొని పోతుంది నాయన. హూ విల్ రెస్క్యూ? ఎవరు వారిని తప్పిస్తారు? చాలా మందిని సింహం ఎత్తుకెళ్ళిపోయింది. ప్రార్థన చేయొద్దాం మనం. లెట్స్ ప్రే. విడిపించాలి కదా దేవుని బిడ్డల్ని. అయ్యో, సంఘ పెద్దలు, సేవకులు, విశ్వాసం వెళ్ళిపోతున్నారే. లెట్స్ ప్రే. ప్రార్థన చేయాలా మనం. పరిశుద్ధుని తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు మాతో మాట్లాడారు నాయన. మాకు అభిషేకం ఇవ్వండి. ఇతరుల కొరకు ప్రార్థన చేసే అభిషేకం నాయన. ఇతరుల పక్షంగా విరోధంతో యుద్ధం చేసి వాడితో పోరాడే వాడి నోట్లో నుండి ఆ గొర్రె పిల్లలు రక్షించే కృప, రక్షించే ఆ ధైర్యము, ఆసక్తి, శ్రద్ధ మాకు దయచేయి. చావునకు పట్టబడ్డారు నాయన చాలా మంది, నాశముకు జోగుచున్నారు నాయన చాలా మంది. వారందరినీ రక్షించే కృప మా అందరికి దయచేయమని అంటే అభిషేకుని బిడ్డల మీద కృంభరించండి. మమ్మల్ని అందరిని బలపరచండి. రేపు లైవ్ కొరకు సిద్ధపరచండి. ఇదిగో ఎవరైనా బలహీనలు ఉంటే, గుడ్డు నీరసం, దాన్ని బ్రీతింగ్ ప్రాబ్లం, ఆయన ఎటువంటి కరోనా గాని, లేకపోతే ఎటువంటి వ్యాధి, జ్వరము గాని, బలహీనత, నీరసం, కాల్చిన పీకులు, ప్రతి బలాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. ఐ డిక్లేర్ హీలింగ్ నౌ. స్వస్థతలు ప్రకటిస్తున్నాం. హీల్ ఎవ్రీ పర్సన్ నౌ. హీల్ ఎవ్రీ పర్సన్ నౌ. హీల్ ఎవ్రీ పర్సన్ నౌ. ప్రజలందరూ స్వస్థపరిచి ఆరోగ్యవంతంగా చేస్తే బలపరచమని, మరలా మేము మందిరాల్లో కూడుకొని కలిసి ఆరాధించే కృప ఆ దినం వరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన గురించి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములు ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సాహసం మనందరికీ, రక్షకుడు యేసు ప్రభువు కృప మనందరికీ సమృద్ధిగా తోడండి. ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేసే కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. షాలోమ్. రేపు రాత్రికి 8 o'clock మరలా కలుసుకుందాం. ప్రతిరోజు 8 కల్లా లైవ్ లో మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. త్వరలో మందిరాలు ఓపెన్ అయ్యి మరలా ఇంతకు ముందు వలె ఆరాధనలు, ప్రార్థన ధూపాలు మన సంఘాల నుంచి పరలోకి వెళ్ళాలి. పిల్లలు దయచేసి భారంగా ప్రార్థన చేయండి, బాధ్యత కలిగి ప్రార్థన చేయండి. దేవుడు దీవించుగాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి, మీకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని